స్వామి నాయకుడు మా పాలిటెక్నిక్ గ్రౌండ్లో తీజ్ ఉత్సవ్ కమిటీ కూర్చోవడం, కొన్ని విషయాల మీద చర్చించుకోవడం ఆ రకంగా జరిగింది. ఈ రోజుతో 6వ రోజు, ఇంకా మాకు 3 రోజులు టైం ఉంది. సో మా ఉత్సవం గురించి చెప్పుకుంటున్నాము. ఆడపిల్లలు, పెళ్ళి కాని ఆడపడుచు పిల్లలు ఇక్కడ రోజు నిశ్చయంగా పూజిస్తుంటారు. వాళ్ళ కొరకే ఈ పూజ. మా బంజారాల ముఖ్య పండుగ అయినటువంటి తీజ్ను మేము ఈరోజు నిజామాబాద్ పట్టణ నడిబొడ్డున పాలిటెక్నిక్ గ్రౌండ్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రతిరోజు నిష్ఠగా మా పెళ్లి కాని అమ్మాయిలు మా ఆరాధ్య దేవమైనటువంటి శివపార్వతులను పూజిస్తూ, అలాగే ప్రకృతిని ఆరాధిస్తూ, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఆయురారోగ్యాలు, అలాగే సంపదతో ఉండాలన్న ఒక నిష్ఠతో అందరూ కూడా మేము ఒక గుళ్ళలో గోధుమలు నానబెట్టి ఆ గోధుమలు ఎదుగుతున్న విధానాన్ని బట్టి సంతోషంతో రోజు నృత్యం చేస్తూ, రోజు సాయంత్రం నృత్యం చేస్తూ, పొద్దున సాయంత్రం నీళ్లు పోస్తూ ఆనందంగా మేము జరుపుకుంటున్నాము. ఇటు కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి 5,000 జనాభా అంతా కూడా ప్రతిరోజు ఒక్కొక్క కాలనీ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రసాదాన్ని, అలాగే పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా సంతోషంగా ఉంది. మేము చివరి రోజు అయినటువంటి ఆదివారం 11వ తారీఖు రోజున మేము ఈ నిమజ్జనం తీజ్ ఏదైతే మన బతుకమ్మలాగా మేము చెరువులో నిమజ్జనం చేస్తామో ఆ నిమజ్జన కార్యక్రమానికి జిల్లాల నుంచి పూర్తిగా మా జిల్లాల నుంచి ఉన్న మా తండాల్లో నాయక వ్యవస్థ ఉన్నటువంటి నాయక కారబారులందరినీ కూడా మేము నిజామాబాద్ టౌన్లో ఎవరైతే అన్ని రకాల మేము మా రిజర్వేషన్లు కానీ దాన్ని ఉపయోగించుకొని మేము ఇప్పుడు బయటకు వచ్చాము. ఉద్యోగులము, డాక్టర్లము, అలాగే రకరకాల అసోసియేషను, బంజారా అసోసియేషన్ అన్నీ కూడా ఇక్కడ టౌన్లో జరపడం వల్ల మా నాయక వ్యవస్థను పటిష్టపరచాలన్న ఒకే ఉద్దేశంతో తండాల్లోని అందరూ నాయక కారబారులు అందరినీ కూడా శనివారం రోజున ఇదే పాలిటెక్నిక్ గ్రౌండ్లో మేము సన్మానించుకొని, అలాగే శివపార్వతుల పెళ్ళి కార్యక్రమం చేసి ఆదివారం రోజున విసర్జన ప్రోగ్రాం చేసుకొని అందరూ బాగుండాలని కోరుకునే ఈ ప్రక్రియలో నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా దీన్ని వీక్షించవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చి మా సాంస్కృతిక ప్రోగ్రాంలని చూసి మా యొక్క విశిష్టతను మీ ద్వారా, మీ మీడియా ద్వారా తెలుసుకోవాల్సిందిగా మా యొక్క టీవీ ఛానల్ యజమాని గారికి తీజ్ ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం చెప్తూ, మీ యొక్క చుట్టంలో వచ్చారు కాబట్టి మీ ద్వారా మా యొక్క గిరిజన సంస్కృతి సాంప్రదాయము ప్రజల్లో తీసుకెళ్ళి మమ్మల్ని ఉత్సాహపరచాలని, మరియు ఈ పండుగ గొప్పదనం చాలా మంచిగా ఉంది. ఇప్పుడు నా పక్కన కూర్చున్న బిరోజు నాయక్ గారు, డాక్టర్ గారు మొత్తం వివరణ చెప్పారు. అదే విషయం ఏంటంటే మీ ఛానల్ ద్వారా మా యొక్క గిరిజన సమాజము ప్రజలకు తెలియపరచాలని నా యొక్క ఉద్దేశం. కావున ఛానల్ వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. మేము ప్రతి తండాలో సొంతగా ప్రతి తండాలో తీజ్ పండుగ జరుపుతాము. కానీ ఇక్కడ నిజామాబాద్లో మేము అందరం తండాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ 5,000 జనాభా మేమందరం కలిసి ఒక పెద్ద తీజ్ని ఏర్పాటు చేస్తూ ప్రతి తండా నుంచి మేము నాయక కారుబారులనే కాకుండా మా గుళ్ళు ఇంతకుముందు
మల్కాపూర్లో మాత్రమే ఒక గుడి ఉండింది పౌరాదేవి తర్వాత. మా రామరావు మహారాజు గారు గత 4 సంవత్సరాల క్రితం పరమపదించారు. తను పర్యటన చేసి మా బంజారాల్లో మంచి ఐక్యతను తేవాలని ఒకే ఉద్దేశంతో, అలాగే సాంస్కృతికంగా హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలన్న తన తపన 83 సంవత్సరాలుగా తన దేశ పర్యటనలో భాగంగా తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్లో 185 గుళ్ళను నిర్మించారు. అది మా బలం. అక్కడ మేము ఇప్పటికీ పూజారులు, అలాగే దానికి కూడా ఈ గవర్నమెంట్లు అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మా పూజారులకు ఇప్పటికీ ధూపదీప నైవేద్యం 80% మందికి వచ్చున్నది. వాళ్ళందరూ కూడా అక్కడున్న నాయక్ కార్బార్లు కూడా ఈ నిజామాబాద్ పట్టణంలోకి రప్పించుకొని అందరం కూడా ఏకతాటిపై ఇక్కడ పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా, పెద్ద చిన్న అనే తారతమ్యాలు లేకుండా మా బంజారా నృత్యం, మా డాక్టర్లు, అలాగే ఇక్కడున్న ఆటో యూనియన్ ఉన్న పిల్లలు అందరం కూడా, అలాగే యూనిఫామ్ అసోసియేషన్ కావచ్చు, టీచర్ అసోసియేషన్ కావచ్చు, ఎవ్వరు కూడా పెద్ద చిన్న కాకుండా మా బంజారా గురువులు నేర్పిన దారిలోనే నడుస్తూ ఈ దేశం యొక్క సంపన్నమైనటువంటి సాంస్కృతిక ప్రోగ్రాం మేము నిజామాబాద్లో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ తీజ్ పండుగ కనుక పూర్వపరాలు గమనించినట్టే హరప్పా మహెంజోదారో లాంటి నాగరికతలు అప్పటి నుంచే ఈ తీజ్ పండుగ ఉందన్న సంగతి మాకు ఇప్పుడిప్పుడు మా ఫోక్లోర్ అంటే మా జానపదాల్లో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికీ కొన్ని విషయాలు ప్రభుత్వం కూడా ఇట్లాంటి పురాతనమైనటువంటి ఉత్సవాలకి మీరు ఒక సైంటిఫిక్ ధోరణిలో అందించగలిగినట్టయితే ఈ జాతి, మా ఏదైతే బంజారా జాతి, ఈ దేశానికి మేము ఇచ్చే కోరిక ఏమి సందేశం కావచ్చు, కానీ మేము చేసిన సేవలను కావచ్చు కానీ గుర్తించినట్టు ఉంటుందని తెలుపు. ఈ తీజు బంజారా తీజ్ ఉత్సవ కమిటీకి ముందుగా మా మహిళలు ముందుగా ఉత్సవ కమిటీలో ఉన్నారు. వారికి మేము సపోర్ట్గా ఉంటూ ఈ కమిటీని మేము ప్రతి సంవత్సరం జరపాలి, ఈ పండుగ ప్రతి సంవత్సరాలు ఇలాగే సంతోషంగా జరపాలి,